మీ అమ్మా నాన్నలకు హెల్త్ ప్రాబ్లం అయితే దాన్ని ఎదుర్కోవడానికి మీరు ఎలా తయారయ్యారు? ఒక హార్ట్ బైపాస్ సర్జరీ అనుకోండి, నార్మల్గా 4 నుండి 7 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాలి అన్నట్లయితే 5 నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంత అమౌంట్ మీ దగ్గర ఉందా? ఎలా మేనేజ్ చేస్తారు? ఇలాంటి సిచ్యువేషన్లోనే డబ్బులు అరేంజ్ చేయడానికి ఎంతో మంది ఎఫ్డి ఉంటుంది, పెనాల్టీ కట్టి విత్డ్రా చేసుకుంటారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఆపేస్తారు. వాళ్ళ దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెడతారు. సరిపోకపోతే ఆ బంగారాన్ని అమ్మేస్తారు. ఇంకా పెద్ద ప్రాబ్లం అయితే ఇల్లు, సొంత స్థలం ఉంటే దాన్ని కూడా అమ్మేస్తారు. అమ్మ నాన్నల గురించి ఇంత చేయడానికి రెడీగా ఉండేవాళ్ళు ఎందుకు వాళ్ళ గురించి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కోలేరు? దాని గురించే ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి పాలసీ కొనుగోలు చేయాలి, ఎలా దాన్ని మనం సూట్ అవుతుందా లేదా డిసైడ్ చేయాలి, ఎలాంటి ఫీచర్స్ గమనించాలి, వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మనం అమ్మా నాన్నల విషయంలో, ఫ్యామిలీ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ చేసుకోము. ఎలాంటి ప్రాబ్లం అయినా మన దగ్గరున్న అసెట్లంతా అమ్మి వాళ్ళని సేఫ్గా చూసుకోవడానికి మనం ట్రై చేస్తాము. ఒక్క హెల్త్ ఎమర్జెన్సీ, నేను ఫ్యూచర్ గురించి చాలా కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బు మొత్తం ఖాళీ చేస్తుంది అంటే దాని గురించి ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించే ఈ వీడియోలో మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ యొక్క రియల్ కాస్ట్ ఏంటి, ఒక్క హెల్త్ ఎమర్జెన్సీ ఎంత కాస్ట్లీ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ 50,000 అనుకోండి. ప్రతి నెల చాలా కష్టపడి 20% మీరు సేవ్ చేస్తున్నారు అంటే 10,000 రూపాయలు మీ సేవింగ్స్కి వెళ్తుంది. మీ శాలరీలో చాలా కష్టపడుతున్నారు అంటే 1 సంవత్సరానికి మీరు కూడబెట్టేది 1,20,000 రూపాయలు. ఇలా మీరు 5 సంవత్సరాలు తప్పకుండా ప్రతి నెల 10,000 రూపాయలు కూడబెట్టినట్లయితే 5 సంవత్సరాల్లో 6 లక్షల రూపాయలు అవుతుంది. ఇలాంటప్పుడు ఇమాజిన్, మీ నాన్నకి ఒక నీ రీప్లేస్మెంట్ సర్జరీ జరగాలి. దాని యొక్క కాస్ట్ ఎంత? 3 నుండి 6 లక్షల రూపాయలు. ఇంకేదో ప్రాబ్లం అయింది, హార్ట్ బైపాస్ సర్జరీ అవ్వాలి. అలాంటప్పుడు 4 నుండి 7 లక్షల రూపాయల వరకు మీరు పే చేయాలి. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనుకోండి, 10 నుండి 15 లక్షలు అవుతుంది. ఐసీయూ కాస్ట్ ప్రతి రోజుకి 20,000 నుండి 40,000 రూపాయల వరకు ఉంది. అంటే ఒక్క సీరియస్ హెల్త్ ఎమర్జెన్సీ మీ 5 సంవత్సరాల సేవింగ్స్ని ఖాళీ చేసేసింది. అయినా కూడా అంత డబ్బు సరిపోవట్లేదు. మీరు ఎక్కువ డబ్బు గురించి అప్పు చేయాల్సి ఉంటుంది. ఇక్కడితో ఆగదండి. దీని తర్వాత మెడిసిన్లు, ఫాలో అప్లు, అలానే టెస్టులు ఇవన్నీ ఉంటాయి. దాని గురించి మళ్ళీ మీరు ఖర్చు పెట్టాలి రెగ్యులర్గా. అందుకేనండి ఈ 2 తప్పుల్ని ఎప్పుడూ చేయకండి. మొదటిది ఏంటంటే, నేను ఇన్సూరెన్స్ పే చేయను కానీ నా అమ్మా నాన్నల ఫ్యూచర్ గురించి, వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అని ప్రతి నెల డబ్బు సేవ్ చేస్తా. ఇది రాంగ్ అండి. ఎందుకంటే మీ నాన్నకో అమ్మకో ఏజ్ ఎక్కువైనా కూడా ప్రీమియం ఎక్కువ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, మీ హెల్త్ ఇన్సూరెన్స్కి మీరు ప్రతి సంవత్సరం 7 నుండి 8,000 రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే డీసెంట్ కవరేజ్ ఉంటుంది అనుకున్నట్లయితే, మీ అమ్మ నాన్న ఏజ్కి డిపెండెంట్ అయి 40,000 నుండి 60,000 రూపాయల వరకు మీరు కట్టాల్సి ఉంటుంది. అయినా కూడా అది కరెక్ట్. ఎందుకంటే ఒక్క హాస్పిటలైజేషన్ 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల రూపాయల వరకు మీకు ఖర్చు అయ్యేటట్టు అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అంటే కాస్ట్లీ అయినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ మీ సేవింగ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనికేనండి ఇన్సూరెన్స్ని ఎప్పుడూ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్లా చూడకండి. ఆ ఇన్సూరెన్స్ మీ అమౌంట్ ఏదైతే మీరు సేవ్ చేసుకున్నారో దాన్ని ప్రొటెక్ట్ చేసేటట్టు ఉండాలి. రెండో అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే, కంపెనీలో ఇన్సూరెన్స్ ఉంది, సెపరేట్గా ఇన్సూరెన్స్ ఎందుకు అనుకుంటారు. అది రాంగ్. ఎందుకంటే కంపెనీ ఇన్సూరెన్స్ జనరల్గా మీకి, మీ స్పౌస్కి, అలానే మీ పిల్లలకు కవరేజ్ ఉంటుంది. జనరల్గా పేరెంట్స్కి కవరేజ్ ఉండదు. అలా ఉన్నా కూడా కొన్ని కండిషన్స్లు ఉంటాయి. లిమిటెడ్ కవరేజ్ ఉంటుంది, చాలా తక్కువ డిసీజెస్కి కవరేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు సర్వీస్ కావాలి అనుకున్నట్లయితే ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ జాబ్ పోతే అలాంటప్పుడు ఇన్సూరెన్స్ కూడా మాయం. అప్పుడేం చేస్తారు? ఒక 5 ఇయర్స్ అండి, 5 ఇయర్స్కి ముందు ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువ. ఆ 5 ఇయర్స్ నెగ్లెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం డబుల్ అయిపోయింది. ఏం చేస్తారు? అప్పుడే తీసుకుని ఉంటే తక్కువ రేటుకి కవరేజ్ దొరికేది కదా. ఈ 2 తప్పుల్ని ఎప్పుడు చేయకండి. ఇన్సూరెన్స్ సెలెక్షన్లో ఇలాంటి తప్పులు జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికే డిట్టో ఇన్సూరెన్స్ ఉంది. దాన్ని నేను పర్సనల్గా మీకు రికమెండ్ చేస్తాను. ఎందుకంటే చాలా హానెస్ట్గా, ఎలాంటి స్పామ్ లేకుండా మీకు చాలా విలువైన ఇన్సూరెన్స్ అడ్వైస్ని డిట్టో ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు ఫ్రీగా కాల్స్ని బుక్ చేసుకోవచ్చు. డిటో జిరోదా బ్యాక్డ్ కంపెనీ. ఇది ఒక పర్సనల్ ఇన్సూరెన్స్ గైడ్లా మీకు సపోర్ట్ చేస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీకు కన్సల్టేషన్ కావాలన్నా,
ఒకవేళ కాల్ చేసి వాళ్ళతో ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవాలన్నా, లేదు నాకు క్లెయిమ్ ఉంది, ఆ క్లెయిమ్ గురించి హెల్ప్ కావాలన్నా మొత్తం ఫ్రీగా మీకు సర్వీస్ దొరుకుతుంది. నేను కూడా ఒక ఎగ్జిస్టింగ్ పాలసీ నుండి వేరే పాలసీకి మైగ్రేట్ అవ్వాలి అన్నప్పుడు డిటో కాల్ని బుక్ చేసుకున్నాను, మాట్లాడి క్లారిటీ తీసుకుని దాని తర్వాత నేను మైగ్రేట్ అయ్యాను. నాకు కూడా చాలా హెల్ప్ అయింది. డిటో సర్వీస్లో నాకు చాలా నచ్చింది ఏంటంటే, మీకు ఒకవేళ క్లెయిమ్ రిజెక్ట్ అయింది అనుకోండి, అలాంటప్పుడు కంప్లీట్ పేపర్ వర్క్ గురించి మీకు సపోర్ట్ ఇస్తారు. 24/7 క్లెయిమ్ సపోర్ట్ అన్నది మీకు దొరుకుతుంది. వీళ్ళు వేరే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ లాగా మీకు మళ్ళీ కాల్ చేసి ఏదో ఒక ప్రోడక్ట్ గురించి చెప్పి దీన్నే మీరు కొనుగోలు చేయాలని ఫోర్స్ చేయరు. వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు, మీకు సూట్ అవుతే మాత్రమే మీరు కొనుగోలు చేయొచ్చు. పర్సనలీ నాకైతే చాలా హెల్ప్ అయింది. మీకు కూడా అలాంటి క్లారిటీ కావాలి, మంచి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మీరు సెలెక్ట్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది. క్లిక్ చేసి డిటో ఇన్సూరెన్స్ ఏజెంట్స్తో మీరు మాట్లాడవచ్చు, ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోవచ్చు, మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయొచ్చు. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మీరు అమ్మా నాన్నల గురించి ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేస్తున్నారు అన్నట్లయితే ఎలాంటివి కవర్ చేయాలి? జనరల్గా ఏ ఇన్సూరెన్స్ అయినా ఇవన్నీ కవర్ అవ్వాలండి. ఏంటంటే అది టెస్టులు చేయించుకున్నట్లయితే, కన్సల్టేషన్ తీసుకున్నట్లయితే, అడ్మిషన్కి ముందు కవర్ అవుతుందా లేదా, దాని గురించి నా పాకెట్ నుంచి పే చేయాలా, ఇన్సూరెన్స్ దాన్ని భరిస్తుందా, అది మనం చెక్ చేసుకోవాలి. హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఎంతవరకు లిమిట్ ఉంటుంది, మెడిసిన్, ఫాలోఅప్స్ మరియు డిశ్చార్జ్ తర్వాత ఎలాంటి సర్వీసెస్కి ఇన్సూరెన్స్లో కవరేజ్ ఉంటుంది, డయాగ్నోస్టిక్ టెస్టులు, డే కేర్ ప్రొసీజర్లు ఇవన్నీ కవర్ అవుతుందా, దాని గురించి మనం ప్రాపర్గా తెలుసుకోవాలి. లేకపోతే మీ సేవింగ్స్ ఖాళీ అవుతుంది. నెక్స్ట్, పేరెంట్స్ ఇన్సూరెన్స్లో చాలా ముఖ్యంగా అడిక్వేట్గా కవరేజ్ ఉందా, దాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఎంత కవరేజ్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, ఎంతో మంది 2 లక్షలు 3 లక్షల కవరేజ్ ఉంటుంది, ఆ పాలసీని నమ్ముకుని అలానే ఉంటారు. అది రాంగ్. సింపుల్ ప్రొసీజర్లకు కూడా 5 లక్షలు 10 లక్షలు ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది. దాని గురించి అట్లీస్ట్ 10 to 25 lakh వరకు కవరేజ్ లేకపోతే మీ పేరెంట్స్ యొక్క మెడికల్ నీడ్స్కి అది సఫిషియంట్ అవ్వదు. దాని గురించి మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, వెయిటింగ్ పీరియడ్ ఎంత? ఎగ్జిస్టింగ్ డిసీజ్లు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీసో, బ్లడ్ ప్రెషరో, ఇలాంటి కండిషన్ ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ఉన్నా కూడా కవర్ అవుతుందా, వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా, ఆ వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది, అది మనం చెక్ చేసుకోవాలి. మీరు లేట్ చేయకుండా త్వరగానే మీ అమ్మ నాన్నల గురించి ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, అలాంటప్పుడు వెయిటింగ్ పీరియడ్ కూడా ముగిసిపోతుంది. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ కండిషన్స్ అన్ని ఆల్రెడీ క్లియర్ అయినాయి, మీకు ప్రాబ్లం ఉండదు హాస్పిటల్కి అడ్మిట్ చేయడానికి. దీని గురించి కొన్ని యాడ్ ఆన్స్ కూడా ఉంటుంది, దాన్ని మీరు ఎంచుకున్నట్లయితే అలాంటప్పుడు వెయిటింగ్ పీరియడ్ అనేది తక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మీరు పాలసీ డాక్యుమెంట్ క్లియర్గా చదివి క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, క్యాష్లెస్ హాస్పిటల్ నెట్వర్క్ అండి. ఏ హాస్పిటల్కి మీరు అడ్మిట్ చేసినట్లయితే అక్కడ మీకు క్యాష్లెస్ ఫెసిలిటీ దొరుకుతుంది. అంటే నా చేతి నుంచి డబ్బు కట్టి దాని తర్వాత రీఎంబర్స్మెంట్ తీసుకోవాలి, అలాంటిది లేదు. డబ్బు లేకుండా కూడా నేను ట్రీట్మెంట్ పొందొచ్చు. అలాంటి నెట్వర్క్ హాస్పిటల్ ఏది, క్యాష్లెస్ ఫెసిలిటీ ఉందా, ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎమర్జెన్సీలో చాలా హెల్ప్ అవుతుంది. హిడెన్ రిస్ట్రిక్షన్స్ అలాంటిది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎన్నోసార్లు కో పేమెంట్ క్లాజెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20% కో పేమెంట్ క్లాజ్ ఉంటే దాన్ని మీరు ఒప్పుకున్నట్లయితే 80% ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది, మిగిలిన 20% మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాంటి కండిషన్కి ఒప్పుకోవద్దు. అలాంటిది అగైన్ మీరు క్యాష్ అరేంజ్ చేసుకోవాలి కదా, అది ప్రాబ్లం అవుతుంది. దాన్ని మీరు చూసుకోవాలి. రూమ్ రెంట్ లిమిట్ ఎంత? మీరు తీసుకున్న పాలసీకి తగ్గట్టుగా మీరు ఎంత రెంట్ ఉన్న రూమ్ని ఎంచుకోవచ్చు. దాని గురించి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి, అది మీరు చూసుకోవాలి. డిసీజ్ స్పెసిఫిక్ లిమిట్స్ అండి. అంటే కొన్ని డిసీజ్లకు ఇంత లిమిట్ వరకు మాత్రమే ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది, అది మీరు చూసుకోవాలి. ఎగ్జిస్టింగ్ కండిషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, అలాంటప్పుడు కిడ్నీ ఎయిల్మెంట్కి అంటే కిడ్నీ గురించి ట్రీట్మెంట్కి ఎంతవరకు కవరేజ్ ఉంది, అది మీరు ముందుగానే క్రాస్ చెక్ చేసుకోవాలి. మీరు కనుక ఆలస్యం చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్ని కొనుగోలు చేశారనుకోండి, ఎంత అమౌంట్ పెట్టి మీరు కొనుగోలు చేస్తారో దాని గురించి కొన్ని కండిషన్స్ ఉంది. ఆ కండిషన్స్కి తగ్గట్టుగా సెక్షన్ 80D కింద మీరు ట్యాక్స్ డిడక్షన్ పొందొచ్చు. దానికి ఒక లిమిట్ ఉంటుంది, అంతవరకు మీరు పొందొచ్చు. అలానే ఇప్పుడు హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ మీద GST 0% అయ్యింది. సో మీరు ట్యాక్స్ కట్టాలి అనే ప్రాబ్లం లేదు, ఆ బెనిఫిట్ కూడా మీరు పొందొచ్చు, 0% GST. అయితే ఇన్ జనరల్ పేరెంట్స్ గురించి మనం ఒక పాలసీని ఆలోచిస్తున్నాము అన్నట్లయితే మార్కెట్లో ఉండే బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి? కొన్ని ప్రోడక్ట్స్ చెప్తాను, ఇది ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమేనండి, ఇది ఒక అడ్వైజ్ లా తీసుకోకండి. కంపేర్ చేసి మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. HDFC, అర్గో, ఆప్టిమా సెక్యూర్, కేర్, సుప్రీం, ఆదిత్య బిర్లా, యాక్టివ్, 1 Max ఇలాంటి పాలసీలు చాలా ఎక్కువగా పేరెంట్స్ గురించి ఈ పాలసీలను ఎంచుకోవడం జరుగుతుంది. మీకు సూట్ అవుతే మాత్రమే కంపేర్ చేసి మీరు కొనుగోలు చేయండి. అందుకు మీరు డిటో వాళ్ళ ఫ్రీ సర్వీసెస్ని డెఫినెట్గా వాడుకోవచ్చండి. వాళ్ళు మీకు ప్రాపర్ వాల్యుయబుల్ అడ్వైస్ని ఇస్తారు. అందుకేనండి ప్రాపర్గా ప్లాన్ చేసి సూట్ అయ్యే పాలసీతో మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోండి.
ఎందుకంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మీకు ఒక అడ్వాన్స్గా నోటీస్ ఇచ్చి రాదు. మీ అమ్మా నాన్న చాలా ప్రేమతో మిమ్మల్ని పెంచారు, మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. వాళ్ళ లైఫ్లో కావాల్సిన ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ అన్నది మీరు ప్లాన్ చేస్తే మాత్రమే వితౌట్ టెన్షన్ వాళ్ళకి దొరుకుతుంది. లేకపోతే ఉన్న అసెట్ అంతా అమ్ముకున్నాడు, ఉన్న సేవింగ్స్ మొత్తం పోయింది, నా వల్ల ఇలా జరిగింది అనే ఒక గిల్ట్ ఉంటుంది. ఆ గిల్ట్ ఉండకుండా మీ అమ్మా నాన్నలు ట్రీట్మెంట్ పొందాలంటే మీరు సరైన పాలసీని ఎంచుకోవాలి. అందుకే వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీకు టెన్షన్, ఎలా డబ్బు అరేంజ్ చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ అప్పు చేయాలి, అలాంటి టెన్షన్ ఉండకూడదు. వాళ్ళు ఎంత త్వరగా రికవర్ అవుతారు, ఈ పాలసీలో ఎలాంటివన్నీ కవరేజ్ ఉన్నాయి, మా అమ్మ నాన్నకి ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉండేది, ఆ ప్రాబ్లం గురించి నేను ఆల్రెడీ ప్రొటెక్ట్ చేశాను అనే ఒక సాటిస్ఫాక్షన్, అనే ఒక ప్రొటెక్షన్ ఫీల్ మీకు ఉండాలి. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదురయ్యే ముందు మీరు ప్రాపర్ కేర్ తీసుకుంటారు కదా, అందుకు మంచి ఇన్సూరెన్స్ని ఎంచుకుంటారు కదా. ఎందుకంటే ప్రాపర్ ఇన్సూరెన్స్ అన్నది మన పేరెంట్స్కి అని చూసుకున్నట్లయితే వాళ్ళ ఏజు, ఎగ్జిస్టింగ్ డిసీజెస్, రిక్వైర్మెంట్ ఏముంటుంది ఫ్యూచర్, దీన్ని బట్టి డిపెండ్ అవుతుంది. దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నాకు తెలియదు అనుకున్నట్లయితే మీరు డిటో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఫ్రీ కాల్ బుక్ చేసుకుని వాళ్ళతో మాట్లాడవచ్చు. వాళ్ళు మీకు ప్రాపర్ గైడెన్స్ అయితే ఇస్తారు. వీళ్ళ సర్వీసెస్ చాలా హానెస్ట్గా ఉంటుంది, అలానే స్పామ్ ఫ్రీ ఉంటుంది. దీన్ని వాడుకుని మీ లవ్డ్ వన్స్ని కాపాడుకోవడానికి మీరు మంచి ఇన్సూరెన్స్ని ఖచ్చితంగా కొనుగోలు చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ నెసెసిటీ ఉందో వాళ్ళకి ఈ వీడియో లింక్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.